నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాలింగ్కి, హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది. సో నేను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చెప్తాను. మందార పూలు తీసుకోవాలండి. ఒక 20 మందారం పూలు తీసుకోవాలి. తర్వాత చిన్న ఆనియన్స్ తీసుకోవాలి, మెంతులు, కరివేపాకు, రోజ్మెరీ లీవ్స్ అండి. ఇవి రోజ్మెరీ నేను ఆన్లైన్లో తీసుకోవచ్చు, బయట కూడా దొరుకుతాయి మనకి. ఇది నల్ల జీలకర్ర అంటారు కదండి, నల్ల జీలకర్ర. నెక్స్ట్ ఇది కేశవర్ధిని ఆకులు అండి. ఇవి చాలామందికి దొరకపోవచ్చు. కేశవర్ధిని లీవ్స్ చెట్లు వేసుకోవచ్చు, సీడ్స్ దొరుకుతాయి. మీకు దొరకకపోతే ఎక్కడైనా చేయండి. నెక్స్ట్ అలోవెరా ఒక ఆకు తీసుకున్నాను. ఇలా లేయర్ మొత్తం తీసేసి ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ కొబ్బరి నూనె, 1/2 లీటర్ కొబ్బరి నూనె, ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇది 1/2 లీటర్ మంచి కోకోనట్. నెక్స్ట్ ఆయిల్ చేయడానికి మట్టి పాత్ర తీసుకున్నానండి. మనం ఆయిల్ ఎప్పుడు కూడా మట్టి గిన్నెలో చేసుకుంటే ఇలాంటి కెమికల్ మెడిసిన్తో సంబంధించినవి ఏంటంటే ఆయిల్లో చేసుకుంటే చాలా మంచిది. సో దాంట్లో నేను చెక్క స్పూనే వాడుతున్నాను. సో ఇప్పుడు మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇందులో 1/2 లీటర్ ఆయిల్ వేసేద్దాం. నేను ఇందులో 3/4 లీటర్ ఆయిల్ వేసానండి. నేను 3/4 లీటర్ ఆయిల్ చేస్తున్నాను, అంటే స్టోరేజ్ చేసుకోవడం కోసం అని చెప్పి 3/4 లీటర్ ఆయిల్ తయారైతే చేస్తాను నేను. సో ఇప్పుడు ఇది మరుగుతుంది చూసారా, మనకి మరుగుతున్నప్పుడు ఇందులో అన్నీ వేసుకోవాలి. ఇది మరుగుతుంది కదండి, ఫస్ట్ మనం మెంతులు వేసుకుందాం. ఓకే, ఒక పిడికెడు మెంతులు వేసుకున్నాను. నెక్స్ట్ రోజ్మెరీ లీవ్స్ కూడా వేసుకోవాలి, ఒక పిడికెడు. నెక్స్ట్ నల్ల జీలకర్ర ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను, నల్ల జీలకర్ర. సో ఫస్ట్ ఇవి కొంచెం బాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఏం లేదండి, మనం ఓపిక్గా మనం ఇంట్లో ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అందరికీ హెయిర్ ఫాలింగ్, డాండ్రఫ్, హెయిర్ గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ బయట మనకు అన్నీ కెమికల్ ఫుడ్ కదా. సో అందువల్ల హెయిర్ ఫాలింగ్ చాలామందికి, చిన్నపిల్లల్లో కూడా హెయిర్ ఫాలింగ్ వస్తుంది. సో మనం ఇలా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ చాలా మంచిది. సో నేను ఇది సెకండ్ టైం అండి ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఆయిల్ ఏంటంటే మనకు చాలా హెయిర్ కూడా థిక్గా అవుతుంది. నెక్స్ట్ హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, డాండ్రఫ్ కూడా తగ్గుతుంది, హెయిర్ స్మూత్గా కూడా అనిపిస్తుంది. హెయిర్ స్మూత్ ఏంటంటే మనకి మందార పూలు, అలోవెరా అనేది హెయిర్ స్మూత్కి యూజ్ అవుతుంది. ఆనియన్స్ ఏంటంటే హెయిర్ ఫాలింగ్కి యూజ్ అవుతుంది. ఇది కరివేపాకు కూడా కొంచెం హెయిర్ బ్లాక్నెస్కి, కేశవర్ధన్ హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది. నెక్స్ట్ మెంతులు, నల్ల జీలకర్ర హెయిర్ ఫాలింగ్కి, హెయిర్ సిల్కీకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట, హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది ఇవి. సో నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. ఇదిగోండి కొంచెం ఫ్రై అయ్యింది కదా, ఇవి కొంచెం డ్రై కదా, అందుకే ముందు కొంచెం ఫ్రై చేశాను. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు కరివేపాకు వేసేద్దాం. చూడండి కరివేపాకు కూడా ఫ్రై అవుతూ ఉంటుంది. చూడండి కరివేపాకు వేగుతున్న సౌండ్ వస్తుంది మీకు. నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాం ఇందులో. ఆనియన్స్, చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ దేశవాళీ ఉల్లిపాయలు దొరుకుతాయి కనుక ఎవరికైనా సరే దేశవాళీ ఉల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ కేశవర్ధిని లీవ్స్ వేసేస్తున్నాను ఇందులో. ఒక 2 పిడికలు తీసుకున్నానండి కేశవర్ధిని లీవ్స్. నేనైతే చెట్టు వేసుకున్నాను, మొక్క మా ఇంట్లో ఉంది. నేనైతే ఇవి కొంచెం నా దగ్గర చెట్టు చిన్నదిగా ఉందని చెప్పి వేరే ఒక ఆంటీ వాళ్ళకి దగ్గర అడిగి తెచ్చుకుంటారు కేశవర్ధిని లీవ్స్. వేరే ఆంటీ నాకు ఇచ్చారు. సో ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ, మీరు ఇచ్చినందుకు. అడగగానే తీసుకోమా అని చెప్పి అన్నారు. సో కేశవర్ధిని ఆకులు అయితే వేసాను. నా దగ్గర ఉంది, చిన్న చెట్టు ఉందన్నమాట. సో ఇంకా పెద్దది అవ్వాలి. సో ఆంటీ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఆకులు ఫ్రై అవుతున్నాయి కదా. సో మనం ఇప్పుడు ఇందులో అలోవెరా వేసేద్దాము. ఇదిగోండి అలోవెరా జెల్ పీసెస్ తీసేసుకుంటూ ఇలా కట్ చేసుకుంటారు. ఇదైతే హెయిర్ సిల్క్ నెస్ వస్తుంది అనమాట, హెయిర్ స్మూత్ వస్తుంది అనమాట మనకి. ఇది వేసుకోవడం వల్ల అలోవెరా ఏంటంటే
బాగా హెయిర్ స్మూత్ వస్తుంది. ఇవన్నీ కూడా చాలా బాగా ఫ్రై అవ్వాలండి. చిన్న మంటలోనే పెట్టి మనం సిమ్మిల్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి సౌండ్ మారిపోతుంది అలోవేరా వేయగానే. చాలా చిన్న మంటలో పెట్టి వేసుకోవాలి. ఇదంతా కూడా ఈ వైట్గా వచ్చి కూడా పోతుంది హెయిర్ బాగా మరిగే కొద్దీ. సో తర్వాత మందార పూలు వేసుకుంటున్నాను నేను. చూడండి ఎంత బాగున్నాయి. దేశవాళీ మందార పూలు వేసుకోండి ఎవరికైనా దొరికితే. దేశవాళీ మందార పూలు అయితే రెడ్ కలర్ అయితే చాలా బాగుంటుంది. సో నేను దేశవాళీ వేసుకుంటున్నాను మందార పూలు. సో ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసేద్దాం. చాలామంది స్టీల్ గిన్నెల్లోని అట్లా చేస్తారు ఆయిల్. యాక్చువల్లీ మనం స్టీల్ గిన్నెలో కన్నా ఎత్తడి గిన్నెల్లోని ఇలా మట్టి కుండల్లో చేస్తే కనుక మెడిసిన్ వాల్యూస్ ఉన్న తయారు చేసినా మనకి మంచిది. మట్టి వాటిలో చేస్తే చాలా బాగుంటుంది. సో ఇదిగోండి ఇలా అవుతుంది. మందార పూలు చూసి కలర్ మారిపోయింది. సో బాగా మరుగుతుంది. సో ఇది బాగా ఫ్రై అయిపోవాలి. కనీసం ఇది అలా మనకి ఒక 20 మినిట్స్ పడుతుంది. స్లో సిబుల్లో పెట్టుకుని మనం బాగా చేసుకోవాలి. ఫ్రై అయిపోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం కలర్ మారిపోద్ది. ఈ ఆనియన్స్, చిన్నపాయలు ఇవన్నీ కలర్ మారిపోద్ది. ఇవన్నీ దీంట్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో బాగా కుక్ అయిన తర్వాత చేసుకొని మనం బాటిల్లో స్టోరేజ్ చేసుకుని వాడుకుంటే చాలా బాగుంటుందండి. నేను మీకు జస్ట్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని వాడాను కాబట్టి ఇది ఎలా ఉంటుందో నాకు ఒక ఐడియా ఉంది. నచ్చింది కాబట్టి సెకండ్ టైం చేస్తే, ఫస్ట్ టైం కొంచెం చేశాను, సెకండ్ టైం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను హెయిర్ ఆయిల్. సో హెయిర్ గ్రోత్ అయితే బాగుంటుందండి. హెయిర్ ఫాలింగ్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే కనుక. ఎవరైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.